హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రారంభించాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 2014 నేను మేజర్గా చెప్పింది రాజధాని లేదు, అందరూ ఆవేదనతో ఉన్నారు. సింగపూర్కు మించిన రాజధాని కడతాం. సింగపూర్కి అంత మునుపు నాకు పరిచయం ఉంది, ఆ కంట్రీతో సంబంధాలు పెట్టుకొని చేస్తామని ఫస్ట్ టైం సింగపూర్కి పోయి ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రికి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తే, మంత్రులకు విజ్ఞప్తి చేస్తే టెండర్లు పిలిస్తే ఆలస్యం అవుతుందంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి టెండర్లు పిలవకుండా మేము ఉచితంగా మాకుండే సమర్థత అంతా ఉపయోగించి, మా డిపార్ట్మెంట్లు ఉపయోగించి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారు. అలాంటిది డిసెంబర్ 30వ తేదీన 2014 ఏపీసీఆర్డీఏ తీసుకొచ్చాం. ల్యాండ్ లేదు, ఇక్కడ విలువైన ల్యాండ్. ఒక విధంగా ఇక్కడ అభివృద్ధి కూడా ఆగిపోవడానికి హైదరాబాద్ కంటే ఎక్కువ ల్యాండ్ ఇక్కడ వాల్యూ. తర్వాత హైదరాబాద్ అభివృద్ధి అయినాక ల్యాండ్ పెరిగింది, ఇక్కడ అంత మునుపు కూడా ల్యాండ్ వాల్యూ ఎక్కువ. ఎందుకంటే ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఇది. ఎప్పుడు కూడా నీరు కృష్ణా డెల్టా కింద వచ్చి ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ల్యాండ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటిది ఒక పిలిపిచ్చాం. ఒక పిలిపిస్తే దగ్గర 58 రోజుల్లో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి కూడా ఉంటే 54,000 ఎకరాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అవన్నీ ఉన్నాయి. మొత్తం 54,000 ఎకరాలని మనం ఇచ్చేసాం. ప్రపంచంలో ఒక న్యూ కాన్సెప్ట్ ఇది, ల్యాండ్ పూలింగ్. అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం, ప్రోగ్రెస్లో రైతుల్ని భాగస్వాములు చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఇదే కేస్ స్టడీ, చాలామంది స్టడీ చేశారు. ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, దీనివల్ల లాభం జరుగుతుందని ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకు. మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వచ్చింది. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి అప్పటికే చూశారు. అది చూసిన తర్వాత ఒక నమ్మకం వస్తే వాళ్ళతో నెగోషియేట్ చేసి, పుండె నారాయణ గారు ఆ రోజు నెగోషియేట్ చేసి జరూబు భూములు ఉండే వాళ్ళకందరికీ 1000 గజాలు రెసిడెన్షియల్, 450 కమర్షియల్. ఇంకొక పక్కన ఏదైతే నాన్ జరీబు రైతులకి 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. ఆ రోజు 50,000 రూపాయలతో యాన్యుటీ ప్రారంభించాం. ఈరోజు 95,000 రూపాయలు ఇస్తున్నాం జరీబుకు. ఇంకొక ల్యాండ్కి నాన్ జరీబుకి 30,000 చేశాం, ఇప్పుడు 57,000 అయింది. ఎవ్రీ ఇయర్ 5,000 పెంచుకుంటూ వెళ్ళాం. అప్పుడు 10,000కి ఇస్తా అన్నాం, ఇప్పుడు డిలే కూడా అయింది కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భూమి లేని పేదలందరికీ, రైతు కూలీలకు 5,000 రూపాయలు నెలకు ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా అదనంగా పింఛన్లు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లన్నీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తున్నాం, వీళ్ళకి అదనంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని చాలా వరకు మెచ్చుకొని, ఇది రైట్ మోడల్ ఫర్ ది నేషన్. ఎప్పుడైనా సరే ఒక రైతు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని గట్టి మనం ఉపయోగించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొక పని చేసినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, బెనిఫిషరీస్ ఎంత హ్యాపీగా ఉంటారో, పోగొట్టుకున్న వ్యక్తులు కూడా అంతే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒక హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ల్యాండ్తో మీకు వాల్యూ, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలామంది విన్నారు, ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు మొత్తం దీనికి
3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం దాన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితులు, చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకిరాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి, నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి ప్రపంచంలో చేసుకుంటే. అలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి గారు 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు.